కాంప్లెక్స్ అయితే ఇవాళ పేద ప్రజలు మొత్తం కూడా బ్యాంకు పోతే వీళ్ళకి రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో ఉన్న మరి ప్రభుత్వం ఏమన్నది, మొత్తం రైతాంగానికి రుణాలు ఇచ్చినాం, రుణమాఫీ అని చెప్పేసి అన్నారు. రుణమాఫీ చేసినాం, మళ్ళీ తిరిగి రైతులు మరి బ్యాంకుకు పోయి మళ్ళీ రుణాలు తెచ్చుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గతంలో ఉన్న బుక్కులు ఇచ్చిన వాటిని రుణమాఫీ చేయలేదు. బ్యాంకు కాడికి పోతే మీరు డబ్బులు కట్టలేదు కనుక తిరిగి మీరు డబ్బులు కడితేనే మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉన్నదని చెప్పేసి బ్యాంకు వాళ్ళు చెప్తారు. మరి ఇవాళ పరిస్థితి, రైతాంగం పరిస్థితి మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులు మరి ఇంతవరకు కూడా పెట్టుబడి పెట్టే పరిస్థితులలో అప్పులు తెచ్చుకొని మరి అవి కూడా పంట ఎల్లకుట్టుంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కనుక రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలి. వీళ్ళందరూ కూడా రైతులు కూడా బయ్యారం మండలం చెరువు ముందు ఊరు కొత్తగూడెం వీళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి రావటం జరిగింది. కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చి ఇలా బాధలు సాధలు చెప్పడానికి వచ్చింది. తక్షణమే ప్రభుత్వం కానీ అధికారులు కానీ వీళ్ళ బాధల్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి, ఎవరైతే రుణమాఫీ కాని వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలి, కొత్త రుణాలు ఇవ్వాలి, రైతాంగానికి కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పేసి నా పేరు సామపాపయ్య, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మహబూబాబాద్ డివిజన్ కమిటీ నాయకుడిని. కొత్తగూడెం మండలం బయ్యారం. అయితే ఈ బుక్లు ఇంతకుముందు వేరే బుక్లు ఉన్నాయి, వాటిని మార్చి ఈ బుక్లు ఇచ్చారు. ఇప్పుడు రుణమాఫీ రావట్లేదు, వాటికి రుణాలు ఇచ్చే మళ్ళీ అప్పులు ఇచ్చే మార్గం కూడా లేదు. అక్కడికి వెళ్ళి కాగితాలు ఇద్దామని తీసుకెళ్ళినా కూడా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి చెప్పండి ఇవి చెల్లవ బుక్కులు అని పక్కకు బారేస్తారు బ్యాంకులల్లో. అయితే మరి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇవన్నీ తెలుసుకుందామని మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం. ఆయన లేదు కాబట్టి మరి మా కొంచెం ఆలోచించి న్యాయం చేయాలని, మా అప్పులు రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తారు బ్యాంకు వాళ్ళు. మరి మేము ఏడ తెచ్చి కట్టాలి, వాటిని మాఫీ కాలేదు. మాఫీ ఇస్తామని చెప్పిరు, ఎవరికో ఒకరికల్లా 10 మందికి వస్తే 20-30 మందికి రాలేదు. అట్లా అంతా అయిపోయిందని అంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కట్టాలంటారు.